కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు అభిమానులు భారీగా తరలి వచ్చారు. తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరారు. విజయవాడ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కానున్నారు. 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులోకి న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి సార్, 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు హాజరవుతున్నారు. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? శశిరేఖ గారు, మీకు అట్లా మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అడ్వకేట్ గా నేను నాకున్న అనుభవంతో 2 విషయాలు చెప్తాను. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ గత 2009 నుంచి నడుస్తుంది. వాళ్ళ కొత్తది కాదు, అది 6-7 కేసులు ఉన్నాయి. వాటిలో ఒక కేసు ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సింది. గత 6 ఏళ్ళుగా 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి హాజరైనట్టున్నాడు. తర్వాత ఇప్పటి వరకు 6 ఏళ్లుగా హాజరు కాలేదు ఆయన. దానికి కారణం చెప్పారు ఏంటంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా విధులు నిర్వహించడానికి కష్టం అవుతుంది, రేపు పొద్దున ప్రతి కోర్టుకు వస్తే కూడా బందోబస్తు ఇవ్వడానికి కష్టం అవుతాయి కనుక నేను రాలేకపోతున్నాను, నా అడ్వకేట్ వస్తారని చెప్పి హాజరు మినహాయింపు పిటిషన్ పెట్టుకున్నారు. అది ఒప్పుకున్నారు. కానీ ఎన్ని రోజులు ఇట్లా హాజరు మినహాయింపు ఇస్తాం, సమస్య లేదని చెప్పి పోయినసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక పిటిషన్ పెట్టుకుంటే విచారణ జరిగి సిబిఐ కౌంటర్ వేసింది. ఏమనంటే, హాజరు మినహాయింపుకి అవసరం లేదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు అవసరం లేదు, ఆయన రావచ్చు అని చెప్పి చేస్తే చివరికి వాదోపవాదం జరిగి మొన్న నవంబర్ 10th నాడు ఆదేశాలు ఇచ్చింది. 21 నవంబర్ నాడు రావాల్సిందే, పర్సనల్ హాజరు ఉండాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కోర్టు, సిబిఐ కోర్టు, నాంపల్లి కోర్టు. దాని ప్రకారం రావాల్సిందే ఉన్నది. కానీ వచ్చి వాళ్ళు ఏమడుగుతారు ఏంటి అని తెలుసుకుంటే, ఆయన పర్సనల్ హాజరు అయిన తర్వాత ఆయన అడుగుతారు, ఈ నేరం చేసిందా లేదా, ఏం సంగతి. గతంలో ఛార్జ్ షీట్ వేసినాక కూడా అడిగారు. మళ్ళొకసారి ఆయన వాంగ్మూలం తీసుకొని విడిచిపెడతారా, లేకపోతే వెంటనే హాజరయ్యారు కదా మళ్ళీ డేట్ ఇస్తాం రమ్మంటారా చూడాలి. ఆ రెండింటిలో ఏదో ఒకటి జరగవచ్చు. ఒకటేమో ఆయన మరొకసారి ఆ నేరారోపణ చేసిన ఛార్జ్ షీట్ లో అంశాలు అడుగుతారా, లేదనుకుంటే ఇదివరకు అడిగాం కనుక కొత్తగా అడిగేది లేదని చెప్పి పర్సనల్ హాజరయ్యారు కదా, ఇప్పటి నుంచి పర్సనల్ హాజరు మినహాయింపు లేదు, మీరు కేసుకు హాజరు కావాల్సిందే అని చెప్తారా అనేది. ఎందుకంటే ఒకసారి పాత ఆర్డర్ క్యాన్సిల్ కాగానే వెంటనే మొట్టమొదటి కేసుకు రావాల్సిందే కనుక ఇవాళ వస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం దిగి పెద్ద ఊరేగింపుతో వస్తున్నారు. ఊరేగింపుకైతే అనుమతి లేదు. మరి విమానాశ్రయం తర్వాత కూడా ఆయన అభిమానులు వెంటబడితే ఊరేగింపుకి అనుమతిస్తారా లేదో తెలియదు. రెండోది ఏంటంటే, కోర్టు దగ్గర మాత్రం భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయనకు కూడా వై కేటగిరీ మనకు భద్రత ఉంది కనుక మాజీ ముఖ్యమంత్రిగా ఆ భద్రత కొనసాగిస్తూనే అక్కడ ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి కోర్టు దగ్గర ఏర్పాటు చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు చాలా ఉన్నాయి కోర్టులు, అందులో సిబిఐ కోర్టు ఒకటి కనుక ఆ హక్కులు ఉంటాయి. కానీ ఇట్లా ఎందుకు ఏ రకంగా అనుమతిస్తున్నారనే సమస్య అయితే, ఒకవేళ ఊరేగింపు తీస్తే మరో కేసు ఆమె నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరో కేసు నమోదు చేస్తుంది. ఏది అనుమతి లేని ఊరేగింపు తీసేయాలని కూడా చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరి బయటకు వచ్చేదాకా ఇట్లా కొనసాగి మరి ఆయన ఒక్కడే వెళ్తారా, లేకుంటే బయట కూడా ఈ ఊరేగింపు కొనసాగుద్దా చెప్పలేము. అందుకే ఏదైనా సరే కేసులో హాజరు కావడానికి కూడా ఇట్లా మాజీ ముఖ్యమంత్రులు ఇట్లా ర్యాలీగా వెళ్ళడం అనేది సరైనది కాదు. అది కోర్టు కూడా ఒప్పుకోదు, రేపు ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం ఒప్పుకోదు. చూద్దాం మరి బయట ఏం జరుగుతుందో చూద్దాం. మాత్రం మీరు అన్నట్టు గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, ఇమీడియట్ విమానాశ్రయం దాటగానే మొత్తం అంతా అందరిని చెదరగొట్టేసేసి డైరెక్ట్ గా ఆయన వెహికల్ ఉన్న ఆయనకు ఉన్న భద్రతా వెహికల్ మాత్రం పంపించాలనుకోండి, అక్కడి నుంచి బేగంపేట నుంచి 1 అరగంటలో జరుగుతుంది సమస్య. జగన్ రాకకి సంబంధించి ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా నాంపల్లి కోర్టు దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సార్, ఈ నేపథ్యంలోనే కోర్టులోకి ఎవరెవరిని అనుమతించే అవకాశం ఉంది అంటారు? కేవలం న్యాయవాదులు మాత్రమే అనుమతించే అవకాశం ఉందా? న్యాయవాదులు, నిందితులు కూడా, కన్సర్న్ నిందితులు ఎవరైతే ఆ కేసులు ఎవరైతే ఉందో వాళ్ళు పిలుస్తారు A1 నుంచి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో A1 గా ఉన్నాడు ఆయన, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు A1 ఆయన, మిగతా వాడు సపోర్టెడ్ ఎవిడెన్స్ అట్లానే కేసులలో ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా ఈ సపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి కదా చాలా, వాటిలలో నిందితులు ఎవరైనా వాళ్ళు అనుమతిస్తారు, జగన్మోహన్ అనుమతిస్తారు.
న్యాయవాదులు మాత్రమే, ఆ కన్సర్న్ కేసులో న్యాయవాదులు మాత్రం అనుమతిస్తారు. లేకపోతే ఆ కోర్టులో ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం అనుమతిస్తారు. ఇది చాలా వరకు ఏంటంటే బందోబస్తు మాత్రం బాగా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసులు ఉన్నాయి చాలా. గత మాజీ ముఖ్యమంత్రికి ఆయన కొడుకు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అట్లా ఇవన్నీ చూసుకొని అవసరమైన బందోబస్తు చట్ట ప్రకారం చేస్తున్నారు. కొత్తగా ఏం లేదు. అది పోయిన తర్వాత తెలుస్తుంది మనకి ఈ టైం ఎంత పడుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా దారి పొడుగునా మాత్రం ఏర్పాట్లు చేశారు. ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత నా ఉద్దేశం అయితే కేవలం హాజరు అయినట్టు జగన్మోహన్ రెడ్డి హాజరు అంటే దిగ్గొట్టుకొని విడిచిపెట్టిన పంపిస్తారు. లేదనుకుంటే మళ్ళీ వాయిదా డేట్ చెప్తారు. లేదనుకుంటే ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలు కనుక ఎస్ఆర్ ను అడగదలుచుకుంటే నేర ఆరోపణ అంటాం. ఛార్జ్ షీట్లలో మనకు స్టేట్మెంట్ తీసుకోవడం, అలానా నీ మీద ఈ నేర ఆరోపణ మోపినరు సిబిఐ వాళ్ళు, ఇది కరెక్టా కాదా అంటే ఎట్లాగో డినై చేస్తాడు ఆయన, కాదంటాడు. ఆ కాదనే విషయం రాసుకొని పంపిస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. మొత్తం మీద ఓటు అయితే ఉంచుకోదు, అరెస్ట్ అట్లాంటివి ఉండవు. ఎందుకంటే ఇప్పటిదాకా మినహాయింపుతోనే ఉన్నాడు కనుక. వారెంట్ ఉంటే మరి వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు. వారెంట్ లేదు ఇప్పుడు ఆయన మీద. ఇప్పటిదాకా వాళ్ళ అడ్వకేట్స్ చూసుకుంటారు. పర్సనల్ హాజరు నుంచి అంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించబడ్డాడు కనుక లీగల్ గానే ఆయన 6 నెలల నుంచి కోర్టుకు రాలేదు. ఇప్పుడు వచ్చారు కనుక వచ్చే పేషికి తప్పనిసరి మీరే రావాలంటారా, లేకపోతే మరి హాజరు నుంచి మినహాయిస్తారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హాజరు నుంచి మినహాయించే పిటిషన్ కూడా వాళ్ళ అడ్వకేట్స్ మళ్ళీ ఒకసారి వేస్తారనుకుంటున్నాను. వచ్చాం కదా మీకు చెప్పగానే ఎటు బోర్డు పారిపోయేది ఏం లేదని అంటారు. ఒకవేళ హాజరు నుంచి మినహాయిస్తే మాత్రం దానికి కొన్ని షరతులతోని హాజరు నుంచి మినహాయించవచ్చు అనుకుంటున్నాను. ఉదాహరణకు పాస్పోర్ట్ సరెండర్ చేయమని, ఫోన్ సరెండర్ చేయమని, లేకపోతే విదేశాలకు పోవడానికి వీలు లేకుండా ఈ పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్తారనుకుంటున్నాను. లేదు అనుకుంటే హాజరు నుంచి మినహాయింపు అవసరం లేదు, మీరు పర్సనల్ గా రావాల్సిందే ప్రతి వాయిదా కంటే, అది కూడా తప్పనిసరి రావాల్సి వస్తుంది. కోర్టు నిర్ణయం మీద ఆధారపడి. సార్ దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు వస్తున్నారు నాంపల్లి కోర్టుకు. ఏది అడిగినా కూడా సిబిఐ దానికి అభ్యంతరం చెప్తూనే ఉంది మొదటి నుంచి కూడా. అయితే ఈసారి జగన్ విచారణ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది అంటారు మీ లెక్క ప్రకారం? అదే 5 నిమిషాల్లో తేలిపోవచ్చు. నేను చెప్పాను కదా, గతంలో చార్జ్ పోయిన తర్వాత కోర్టు టైం కనుక వేరే కేసులు విచారిస్తుంది అనుకోండి, అప్పుడు ఆ కేసులు విచారణ తర్వాత పెట్టుకుంటారు. ఎందుకంటే పాస్ ఓవర్ పెట్టుంటారు. ఇప్పుడు యాక్చువల్గా 10:30 నుంచి ఇప్పుడు కాల్ వర్క్ అంటారు, పిలుస్తుంటారు. మిగతా కేసులు కూడా విచారణ జరుగుతున్నాయి. ఆయన ఒక్కరి కోసం అయితే మొత్తం అంతా కోర్టు బంద్ చేసుకొని కూర్చోరు కదా. కోర్టులో మిగతా కేసులు వాయిదా వేయరు కదా. మొదలేం చేస్తున్నారంటే ఫస్ట్ 10:30 ఆ కేసులు వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నాయి ఆ సంఖ్యను బట్టి కూడా కాల్ వర్క్ అయితే అయింది అనుకుంటున్నాను నేనైతే. కాల్ వర్క్ అంటే ఆ రోజున్న కేసును పిలుస్తారు. అవతల అడ్వకేట్ యువతల అడ్వకేట్ రెడీ ఉంటే పాస్ ఓవర్ పెట్టేస్తారు. లేదు మామూలుగా డేట్ ఇచ్చేది ఉంటే డేట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పటిదాకా ఉన్న కేసులను బట్టి టైం చెప్పొచ్చు. ఒకటి 11:30కి ఎందుకు ఇచ్చారంటే 11:30 కల్లా కాల్ వర్క్ ఉంటుంది కనుక ఫస్ట్ కేసు తీసుకుంటే 11:30కి అనుకున్నారు. ఇప్పుడు ఈయన 12:30కి వెళ్ళింది అనుకోండి, మరి మిగతా ఫస్ట్ కేసు వేరే తీసుకుంటారు కదా, సీరియల్లో ఉన్న నెంబర్ తీసుకుంటారు కదా, అప్పుడు లేట్ కావచ్చు కూడా. పోగానే రాజమర్యాదతో వెంటనే అయితే కేసు లెక్కలోకి తీసుకోరు. బెంచ్ క్లర్క్ దగ్గర ఉన్న సీరియల్ ప్రకారమే తీసుకుంటారు. ఒకవేళ ఆయన వచ్చారు కనుక తీసుకోమనంటే భద్రతా ఏర్పాట్లు గట్టిగా చేయాల్సి ఉంటది కనుక ఆయన పంపించే మిగతా కేసులు చేసుకోవచ్చు అనే కోర్టు భావిస్తే పోగానే తీసుకోవచ్చు. అందుకని ఎంత టైం పడుతుందని రెండే చెప్తున్నాను. ఒకటి వేరే కేసులు నడుస్తున్నప్పుడు తీసుకోరు, క్రాస్ ఎగ్జామినేషన్ నడుస్తుంది, నాన్ అడ్వకేట్ ఎవరైనా మాట్లాడుతున్నారు, దాని అయితే మధ్యలో ఆపేసి తీసుకోరు కదా. ఆ కేసు విచారణ పూర్తయినాక ఇంకొక కేసు తీసుకుంటారు. వెంటనే తీసుకుంటారా, లేకపోతే పాస్ ఓవర్ పెట్టారు కనుక కూర్చోమని చెప్పి తర్వాత తీసుకుంటారా, కోర్టు ఇష్టమే. కోర్టు నిర్ణయం చేస్తే తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ప్రివిలేజ్ చేసి ఏముండవు. అందరూ కోర్టు ముందు సమానం, చట్టం ముందు అందరూ సమానమే. కాకపోతే వాళ్ళకుండే ప్రోటోకాల్ అవన్నీ పాటించుకుంటారు బయట వరకే. కోర్టు హాల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏముండవు. చూద్దాం ఏం జరుగుతుంది. నిందితులు నిలబడాల్సిందే. అక్కడికి ఏదైనా విచారణ జరుగుతుంటే మాత్రం కుర్చీ వేసుకుంటున్నారు అప్పుడు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్.